హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన బీట్రూట్ ఫ్రై చేసుకోబోతున్నాము. చూడండి ఎంత బాగుందో. సో దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద లెంతీ ప్రాసెస్ ఏం కాదు, చాలా టేస్టీగా వస్తుంది చేసుకుంటే. ఫస్ట్ మనం బీట్రూట్ని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్, అలాగే ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చెనగపప్పు, ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇందులోకి బీట్రూట్ ముక్కలు అనేవి వేసుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కలు అనేవి కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోకి ఉప్పు అనేది వేసుకోవాలండి. సాల్ట్ అయినా కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. దీన్ని మనం లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడప్పుడు ఓపెన్ చేసి కొంచెం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడకుండా ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా వచ్చే రెసిపీ ఇదండి, బీట్రూట్ ఫ్రై. అలాగే చాలా హెల్దీ కూడా. శనగలు పొడి దంచుకున్నామండి ముందుగా. ఏం లేదు, శనగలు కొంచెం ఎండుమిరపకాయ వేసుకొని పొడి కొట్టుకుంటే సరిపోతుందండి. దాన్ని దీంతోకి యాడ్ చేసుకుంటున్నాము. అంటే మనం ఇక్కడ మిరప్పొడి అదేం వేసుకోవట్లేదు, ఎందుకంటే శనగల్లో ఆల్రెడీ ఎండుమిరపకాయ వేసుంటాం కాబట్టి ఆ కారం సరిపోతుందండి. ఇలా మంచిగా కలుపుకొని అంతే అండి, చాలా సింపుల్గా బీట్రూట్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా బీట్రూట్. చూసారు కదా, టేస్టీకి టేస్ట్, హెల్దీకి హెల్దీ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.